హలో అండి. అందరికీ నమస్కారం. ఇది న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. స్టోరీ విన్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక మనిషికి అవసరాలనేవి చాలానే ఉంటాయి. కానీ మనిషి అవసరాలు తీర్చుకోవడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడుతున్నాడు. మనుషులు బ్రతకడానికి కావలసిన అవసరాలు డబ్బు, బంగారం, ఇల్లు, మంచి బట్టలు ఇవి ఉంటే మనిషి తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాడా? మనకి ప్రేమ అనే ఒక పదార్థం ఒకటి ఈ భూమి మీద ఉందా అన్నట్టుగా మనం తయారయ్యాం. ఉంటే ప్రేమ అనేది అవసరమా లేక ఫీలింగా? లేకపోతే అవసరంలో ప్రేమ అనేది ఒక భాగమా లేక ప్రేమలో అవసరాలు ఉంటాయా? ఈ కథ అంతా 1950, 60 మధ్య కాలానిది. అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడం చాలా తక్కువ. స్కూల్కి వెళ్ళి చదివితే కాలేజ్కి వెళ్ళని రోజులవి. కాలేజ్కి వెళ్తే యూనివర్సిటీకి వెళ్ళి చదవలేని రోజులు. అప్పుడే స్కూల్ బెల్ కొట్టారు. స్కూల్ వదలగానే పిల్లలందరూ ఇంటికి వెళ్ళడానికి బయటకు వస్తుంటారు. కానీ ఒక అమ్మాయి బుక్ డెస్క్ కింద పడిపోవడం వల్ల అది తీసుకోబోతూ ఉంటే డెస్క్కి ఉన్న స్క్రూ ఆ అమ్మాయి డ్రెస్కి తగిలి కొంచెం చినుగుతుంది. అందరూ వెళ్ళిపోతుంటారు. ఈ అమ్మాయి ఒకతే అయిపోతుందని కొంచెం ముందు వెళ్ళే అమ్మాయి రాణిని పిలిచి కొంచెం సేపు ఉండవా అని అడుగుతుంది. నా బుక్ డెస్క్ కింద పడింది, అది తీయబోతూ నా డ్రెస్ చినిగింది అని చెప్తుంది. రాణి కూడా సరే అని వెనుకకొచ్చి బెంచ్ మీద కూర్చుంటుంది. ఆ బుక్ ఎంతకీ రాకపోయేసరికి ఆ అమ్మాయి తన బలాన్నంతా యూజ్ చేసి బుక్ని బయటికి తీస్తుంది. ఆ బుక్ లాగేటప్పుడు రాణి కూర్చున్న బెంచ్ని ముందు కాళ్ళతో జరుపుతుంది. అప్పుడు రాణి, చిన్నగా జరపవే, చందన ఉంది కదా అని నీ బలాన్ని మొత్తం ఆ బెంచ్ మీద చూపించకు అని రాణి చందనాని అంటుంది. భుజం మీద కొంచెం చినుగుతుంది కదా, అక్కడ బ్యాగ్ తగిలించుకోవడం వల్ల ఏం కనిపించదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి తన కోసం ముగ్గురు అన్నలు ఒక అక్క వెయిట్ చేస్తూ ఉంటారు. చందన అందరికన్నా చిన్నది అవ్వడం వల్ల అందరూ గారాబం చేస్తుంటారు. అంతమంది పిల్లలు అయినా కష్టం చేసి మరీ పిల్లలందరినీ చదివిస్తున్నాడు వెంకట నర్సయ్య. ఆ సంసారానికి తగ్గట్టు లీడ్ చేస్తూ వస్తుంది లక్ష్మీదేవి. నేను ఎలాగో చదువుకోలేదు, నా పిల్లలు కూడా అలా ఎందుకు ఉండాలి అని వెంకట నర్సయ్య రాత్రి పగలు తేడా లేకుండా కష్టం చేసి వారిని చదివించేవాడు. వాళ్ళు కూడా తల్లిదండ్రులకి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా క్రమశిక్షణతో ఉండేవారు. పెద్దమ్మాయికి చదువు అబ్బలేదు, పెద్దబ్బాయి వంటికి మెదడుకి చదువు అంటలేదు. కానీ మిగతా ముగ్గురిని చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షించింది. చందన 10వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ళ అక్క లక్ష్మికి పెళ్ళవుతుంది. ఒక అమ్మాయికి పెళ్లి చేయడం, ఇద్దరు అబ్బాయిల్ని కాలేజ్లో చదివించడం వల్ల నర్సయ్యకి డబ్బులు తక్కువ అవుతాయి. అందుకని చందనని 10వ తరగతి వరకు చదివించి తనకి కూడా పెళ్లి చేసి పంపించాలనుకుంటాడు. అదే విషయాన్ని ఇంట్లో కూడా చెప్తాడు. దానికి చందన ససేమీర ఒప్పుకోదు. అంతలో ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వస్తాయి. అందులో తనకి 600కి 503 వచ్చి ఉంటాయి. ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత నర్సయ్యకి చందనాని చదివించాలని అనుకుంటాడు. ముగ్గురు అన్నలు కూడా సపోర్ట్ చేయడం వల్ల నర్సయ్య చందనాని కాలేజ్లో జాయిన్ చేస్తాడు. ఫస్ట్ ఇయర్ బాగా చదువుతుంది. ఇంటర్లో 470కి 415 వస్తాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి చందన మంచితనాన్ని వాడుకోవాలని అబ్బాయిలు ప్లాన్ చేస్తారు. ఇటు అబ్బాయిల్లో బాగా చదివే అబ్బాయి అయిన విజయ్ని కూడా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తారు. ఆ కాలేజ్లో అబ్బాయిలు 100 మంది ఉంటే అమ్మాయిలు 15 మంది కూడా ఉండరు. ఆ అమ్మాయిలలో చందన అందరికన్నా బాగా చదువుతుంది. చందన అందరితో చక్కగా మాట్లాడుతూ అందరితో బాగా కలిసిపోతుంది. కానీ ఆ అబ్బాయిలలో సూర్య అనే అబ్బాయి చందనాని ఆట పట్టించడానికి ట్రై చేస్తూ అన్ని హద్దులు దాటుతాడు. అంతే, చందన టక్కున లాగి సూర్య చెంప మీద కొడుతుంది. అందరి ముందు తనని అలా కొట్టడం సూర్య మనసుకి గట్టిగానే తాకింది. అందుకని చందనాని కూడా ఇలాగే అందరి ముందు అవమానించాలని అప్పుడే డిసైడ్ అయ్యాడు. కానీ అప్పుడే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే సూర్యకి ఒక ఐడియా వస్తుంది. అబ్బాయిలు ఎలాగో చందన మంచితనాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. ఆ విషయాన్ని విజయ్కి చెప్పి వారి నుంచి చందనాన్ని సేవ్ చేయమని చెప్తాడు. అప్పుడు వారి బారి నుంచి కాపాడడానికి అయినా విజయ్ చందనకి క్లోజ్ అవుతాడు. అప్పుడు నేను చందనాన్ని అవమానించడానికి అవకాశం దొరుకుతుంది అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆ క్షణం సూర్యకి తెలీదు అక్కడున్నది ఆడపిల్ల కాదు, ఆడపులి అని. ఎటువంటి సమస్యని అయినా పరిష్కరించగల సామర్థ్యం చందనకి ఉందని విజయ్కి ఈ విషయం చెప్పాక విజయ్ వెళ్ళి వాళ్ళందరితో గొడవ పెట్టుకున్నట్టుగా
చందన వచ్చి విజయ్ని కొట్టినట్టుగా అన్నీ తనకి తానే ఊహించుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ జరిగేది తనకి రివర్స్ అని తెలుసుకోలేకపోతాడు పాపం. అనుకున్నదే తడవుగా వెళ్ళి విజయ్తో చెప్తాడు. విజయ్కి చందన మీద ఇష్టం, గౌరవం ఉన్నాయి, కానీ చందనకి విజయ్ అంటే ఇష్టం అంటూ ఏముండదు, కానీ గౌరవం మాత్రం ఉంటుంది. బాగా చదువుతాడు, డీసెంట్గా ఉంటాడు అని చందనకి విజయ్ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అబ్బాయిలు చందన మంచితనాన్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నారని తెలిసినప్పటి నుంచి విజయ్ చందనాన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. కానీ చందనకి మాత్రం ఆ విషయం చెప్పాడు. అమ్మాయిలలో విజయ్కి ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. స్వాతి అనే అమ్మాయికి కూడా విజయ్ అంటే ఇష్టం ఉండేది, కానీ విజయ్ చందనాన్ని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడు. రోజులు గడుస్తుంటాయి. విజయ్కి చందన మీద ఇష్టం పెరుగుతూ ఉంటుంది, కానీ చందన విజయ్ని అస్సలు పట్టించుకోదు. తన పాటికి తను కాలేజ్కి రావడం, చదువుకోవడం, ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవడం రోజు ఇలానే జరుగుతుంది. విజయ్ చందన మీద తనకున్న ఫీలింగ్స్ని తన ఫ్రెండ్ ప్రవీణ్కి చెప్తాడు. వాడు విజయ్ని నువ్వు చందనాన్ని లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. ఇది ప్రేమో ఏమో నాకు తెలియదు, నాకు ప్రతి క్షణం తను నా పక్కన ఉండాలనిపిస్తుంది అని చెప్తాడు. అలా అయితే నువ్వు ఫేర్వెల్ పార్టీ రోజు చందనకి ప్రపోజ్ చేయి. తనకి కూడా నువ్వంటే ఇష్టం ఉంటే ఓకే చెప్తుంది, ఇష్టం లేకుంటే నువ్వు చెప్తే నీ ప్రేమతో ఎప్పటికైనా తనని రీచ్ అవుతావు అని చెప్తాడు. విజయ్ కూడా అవును, ఇది మంచి ఐడియా అనుకుంటాడు. ఫేర్వెల్ పార్టీ రోజు వస్తుంది. పార్టీని సూపర్గా సెలబ్రేట్ చేస్తుంటారు. పార్టీకి మన హీరోయిన్ రెడీ అయ్యి వస్తారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అవుతాయి. హోస్ట్గా ప్రవీణ్ ఉంటాడు. ప్రవీణ్ విజయ్ని స్టేజ్ మీదకి రమ్మని చెప్తాడు. విజయ్ కూడా స్టేజ్ మీదకి వస్తాడు. ప్రవీణ్ విజయ్ భుజం మీద చేయి వేసి, ఇతను విజయ్ అందరికీ తెలుసు అనుకుంటాను, తెలియని వారు ఇప్పుడు తెలుసుకోండి అని చెప్పి విజయ్ ఒక అమ్మాయికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అది మన స్టాఫ్ ప్రిన్సిపల్ పర్మిషన్ ఇస్తే అని వారి వైపు చూస్తాడు. వారు కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా తలలూపుతారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వగానే విజయ్ స్టాండింగ్ స్పీకర్కి ఉన్న మైక్ని కుడి చేతిలోకి తీసుకొని తను చెప్పాలనుకున్న దాన్ని పాటగా పాడుతాడు. కలనైనా నిజమైనా నిన్నే చూస్తున్నా, వెలుకైనా రే అయినా నీతోనే ఉంటా అని ఏదో సాంగ్ నాకు తెలీదు అని పాడుతూ పాటకి తగ్గ డ్యాన్స్ బీట్ వేస్తూ తన సందర్భం వచ్చినప్పుడు తన వైపు వేలు చూపిస్తూ ఎంతో అందంగా చందనకి ప్రపోజ్ చేస్తాడు. ఆ ప్రపోజల్కి చందన ఒక్కటే కాదు, అక్కడున్న అమ్మాయిలందరూ ఫ్లాట్ అయిపోతారు. విజయ్ చందనాన్ని స్టేజ్ మీదకి రమ్మని చెప్తాడు. ముందు చందన స్టేజ్ మీదకి వెళ్ళడానికి సంకోచిస్తుంది. అందరూ చందనాన్ని స్టేజ్ మీదకి రమ్మని ఫోర్స్ చేస్తూ ఉండడం వల్ల తను స్టేజ్ మీదకి వెళ్తుంది. చందన స్టేజ్ మీదకి రాగానే కుడికాలు మోకాల్ని నేల కానించి అందరూ వాళ్ళ ప్రేమని ఎదుటి వారికి చెప్పడానికి రింగునో ఫ్లవర్నో ఇచ్చి వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ నేను నీకు నచ్చే నన్నే ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేస్తున్నాను, అది నీకు నేనంటే ఇష్టం ఉంటే ఇక్కడే కూర్చో అని తన కుడి చేతిని తన కుడి తొడ మీద పెట్టి చూపిస్తాడు. విజయ్ అంత అందంగా తన ప్రేమని తెలుపుతుంటే ఎవరైనా విజయ్ని వద్దు అని అనగలరా? అదేవిధంగా చందన కూడా విజయ్ ప్రపోజల్కి ఓకే చెప్తుంది. చందన వెళ్ళి విజయ్ తొడ మీద కూర్చొని విజయ్ వెనక ఒక చేయి వేసి విజయ్ షర్ట్ సపోర్ట్ కోసం కొంచెం పట్టుకుంటుంది. అది గమనించిన విజయ్ తన ఎడమ చేతిని పట్టుకోమని ముందుకు చాపుతాడు. చందన కూడా చాలా హ్యాపీగా తన కుడి చేతితో విజయ్ ఎడమ చేతిని పట్టుకుంటుంది. అందరూ చందన విజయ్ని హక్ చేసుకోవాలి అని అరుస్తుంటే చందన అలాగే విజయ్ తొడ మీద కూర్చొని వీపుగా వేసిన చేతిని భుజం మీద నుంచి ముందుకు తెచ్చి విజయ్ ఎడమ చేతిని పట్టుకున్న చేతిని తీసుకొచ్చి రెండు కలిపి పెనవేస్తుంది. విజయ్ రియల్ హగ్ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కొంచెం అప్సెట్ అవుతాడు. చందన మాత్రం విజయ్ని చూస్తూ అలాగే నిల్చుండి కూర్చొని పోయింది. అందరూ వాళ్ళని అలా చూసి చప్పట్లు కొడుతుంటే ఒకరి కళ్ళు కోపంతోనూ ఒకరి కళ్ళు కన్నీళ్లతోనూ నిండిపోయి ఉంటాయి. కళ్ళు కోపంగా ఉండేది సూర్య కళ్ళు అయితే ఇంకొకరి కళ్ళు ఎవరివో మీకే తెలిసే ఉంటుంది. విజయ్ చందనకి అలా అందరికీ తెలిసేలా ప్రపోజ్ చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూర్య. విజయ్ చందనని ఫాలో అవుతూ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు తను కూడా ఓకే చెప్తుంది. ఎప్పుడైనా వారి మధ్య రొమాంటిక్ ఫీల్ రాదా? వాళ్ళు ముద్దు పెట్టుకోకపోతారా? అదే నేను చూసి ఫోటో తీసి
కాలేజ్లో పబ్లిష్ చేసి చందన పరువు తీయాలి అనుకుంటే ఇక్కడ నేను అనుకున్న దానికి రివర్స్లో జరుగుతుంది. వీళ్ళే దగ్గరుండి మరి వాళ్ళిద్దరిని కలుపుతుంటే ఇక్కడ నేనుండి ఏం చేయాలి? చందన అలా నవ్వుతుంటే నాకు నరాలు తెగి చేతిలో పడినట్లుగా ఉంది. కొడతా, చందనాన్ని కొడతా. ఎలాంటి దెబ్బ కొడతానంటే జీవితంలో తేరుకోలేని దెబ్బ కొట్టాలి. అది ఎలాంటిది అంటే మానసికంగా పైకి లేవలేనంతగా అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతాడు. అప్పుడే విజయ్ చూసి సూర్యని స్టేజ్ మీదికి రమ్మంటాడు. అందరూ చప్పట్లు కొట్టడం వల్ల ఈ మైకంలోకి వచ్చి విజయ్ మీద నుంచి లేచి పక్కన నిలబడుతుంది. విజయ్ సూర్యని పిలవగానే ఇప్పుడు విజయ్ సూర్యని ఎందుకు పిలుస్తున్నాడా అనుకొని చందన కిందికి వెళ్ళిపోబోతుంది. విజయ్ చందన చేయి పట్టుకొని ఆపి కొంచెం ఉండు, నేను కూడా వస్తాను, నీకొకటి చూపించాలి అని చందనకి మాత్రం వినపడేలా చెప్తాడు. చందన కూడా విజయ్ చేతిని వదిలి స్టేజ్ మీద ఒక పక్కగా వెళ్ళి నిలబడుతుంది. సూర్య స్టేజ్ మీదకి వచ్చాక విజయ్ సూర్యని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు. విజయ్ సూర్యకి థ్యాంక్స్ ఎందుకు చెప్పాడో చందనకి అర్థం కాలేదు. చందనకి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. విజయ్ హక్ చేసుకోగానే సూర్య కూడా విజయ్ని హక్ చేసుకొని పైకి మాత్రం నేను నీ ఫ్రెండ్నిరా, నువ్వు నాకు థ్యాంక్స్లే గట్రాలు చెప్పని అవసరం లేదు అని చెప్తాడు. ఇద్దరూ కలిసి కిందికి వస్తూ విజయ్ చందన చేతిని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేతిని సూర్య భుజం మీద వేస్తాడు. విజయ్ సూర్య చందన కిందికి దిగబోతూ ఉంటే ప్రవీణ్ స్పీడ్గా స్టేజ్ మీదకి వచ్చి మన కాలేజ్ లవ్ బర్డ్స్ ఒక పాటకి డ్యాన్స్ వేయాలి అని మైక్లో అనౌన్స్ చేస్తాడు. ఆ అనౌన్స్మెంట్ వినగానే చందన స్లిప్ అయి కింద పడబోతుంది. వెంటనే విజయ్ సూర్య భుజం మీద వేసిన చేతిని తీసి 2 చేతులతో చందనాన్ని పట్టుకొని అలాగే ఎత్తుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్తూ సూర్యాని వెళ్ళిపోమ్మంటాడు. తనని అలా వెళ్ళిపోమ్మనడం సూర్యకి అవమానం జరిగినట్లు ఫీల్ అవుతాడు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఫేస్ మీద స్మైల్ పోనివ్వకుండా అలాగే కిందికి దిగి బయటికి వెళ్ళిపోతాడు. విజయ్ చందనాన్ని స్టేజ్ మీద దించుతాడు. చందన నాకు డ్యాన్స్ రాదు అని చిన్నగా విజయ్కి మాత్రమే వినిపించేలా చెప్తుంది. విజయ్ నాకు కూడా రాదు, ఎలాగో ఒకలా మేనేజ్ చేద్దామని చెప్తాడు. అబద్ధం చెప్పకు, నువ్వు లాస్ట్ ఇయర్ వెల్కమ్ పార్టీకి డ్యాన్స్ వేశావు, చాలా బాగా వేశావు, నేను చూశాను అంటుంది. ఇప్పుడు నేను కనుక డ్యాన్స్ సరిగ్గా వేయకపోతే నీ పరువే పోతుంది అని చిన్నగా చెప్తుంది. ఏం కాదులే, నేను మేనేజ్ చేస్తాను, నువ్వు నా వేలు పట్టుకొని ఆ స్టెప్ ఫాలో అవ్వు అని చెప్తాడు విజయ్. చందన ఓకే అంటుంది. ప్రవీణ్ వెళ్ళి సాంగ్ పెడతాడు. హే ఒట్టు మీద కోడు ఉప్పు చేపతోడు, ఒట్టు మీద కోడు ఉప్పు చేపతోడు, వడ్డించను నాకు చాలు, ముద్దు పట్టిన తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చిన్నమ్మ నాకు అని సాంగ్ పెడతాడు. పాటకి తగ్గట్టు విజయ్ డ్యాన్స్ వేస్తూ తన డ్యాన్స్కి తగ్గట్టు చందనాన్ని కూడా మౌల్ చేసి డ్యాన్స్ చేపిస్తూ ఇద్దరూ కలిసి సూపర్గా డ్యాన్స్ చేస్తారు. ఆ ప్లేస్ అంతా చప్పట్లతో మారి మ్రోగిపోతుంది. విజయ్ చందన వాళ్ళందరికీ నమస్కరించి అక్కడి నుంచి కిందికి దిగిపోతారు. పార్టీ కంప్లీట్ అయినాక అందరూ తినడానికి వెళ్తారు. విజయ్ చందన చేయి పట్టుకొని ఎవరికీ తెలియకుండా మెల్లగా కాలేజ్ రూఫ్ మీదకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే చందన రూఫ్ అంతా చూసి చాలా సర్ప్రైజ్ అవుతుంది. విజయ్ కాలేజ్ రూఫ్ మీద గులాబీ రేకులతో లవ్ సింబల్ వేయించి దాని చుట్టూ లైట్స్ పెట్టిస్తాడు. అంతేకాకుండా మెట్లు కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఆ సింబల్ని రీచ్ అయ్యే వరకు కూడా గులాబీ రేకులు వేయించి వాటికి ఇరువైపులా లైటింగ్ పెట్టేస్తాడు. అదంతా చూడగానే చందన చాలా అంటే చాలా సర్ప్రైజ్ అవుతుంది. విజయ్ ఆ లవ్ సింబల్ మధ్యలోకి చందన తీసుకెళ్లి కుడి కాలు మోకాలు ఉని నేల కానించి తన చేతికొన్న రింగ్ తీసి ఐ లవ్ యూ, ఐ విల్ బీ విత్ యూ మై లాస్ట్ బ్రీత్ అని చెప్తాడు. అలా చెప్పగానే చందన తన ఎడమ చేతిని ముందుకి చాపి ఐ లవ్ యూ టూ విజయ్ అని చెప్తుంది. విజయ్ ఆ రింగ్ని చందన వేలికి తొడుగుతాడు. చందన తన లైఫ్లోకి ఒకరు వచ్చి ఇలా తనని ఇంత స్పెషల్గా ట్రీట్ చేయడం బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి తన ఇంట్లో వారందరూ తనని స్పెషల్గానే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతుంది. అది కాక తను అందరికన్నా చిన్నది అవ్వడం వల్ల. కానీ తన ఇంట్లో వాళ్ళు కాకుండా తనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి తనని ఇలా చాలా స్పెషల్గా ట్రీట్ చేయడం తనకి కొత్తగా ఉంది. విజయ్ చందనని మళ్ళీ తన ఫ్రెండ్స్ దగ్గర వదిలిపెడతాడు. వాళ్ళు తనని ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. వాష్రూమ్కి వెళ్ళాను అని చెప్తుంది. ఓకే సరే పదండి అందరం తిందామని వాళ్ళందరూ తినడానికి వెళ్తారు. అందరూ తినేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే విజయ్
చందన కాలేజ్కి వచ్చి క్లాసెస్ వింటూ ఉంటారు. మాటి మాటికి విజయ్ చందన వైపు చూడటానికి చందన పక్కన కూర్చున్న అమ్మాయిని కొంచెం అటు జరుగు కొంచెం ఇటు జరుగు అని చెప్తూ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉండటం చందన గమనిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. క్లాసెస్ అయిపోయాక లంచ్ బ్రేక్లో విజయ్ చందన దగ్గరకు వస్తాడు. చందన విజయ్ని, ఎందుకలా నువ్వు మాటి మాటికి నా వైపు చూస్తూ ఉంటావు? నేను నీ సొంతమని ఇక్కడ అందరికీ తెలుసు. నేను నా ప్రాణం పోయేంత వరకు నిన్నే ప్రేమిస్తాను. సో నువ్వు ఈ అల్లరి పనులు ఆపి బాగా చదివి జాబ్ తెచ్చుకుంటే మా అమ్మ నాన్నని నన్ను పెళ్లి చేసుకుంటాను అని అడగటానికి బాగుంటుంది అని క్లియర్గా చెప్తుంది. విజయ్ కూడా ఓకే అని లంచ్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. లంచ్ కంప్లీట్ చేశాక క్లాస్లోకి వచ్చి కూర్చుంటాడు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాక విజయ్ చందన వైపు చూడకుండా ఇంట్రెస్ట్గా క్లాసెస్ వింటూ ఉంటాడు. చందన కూడా విజయ్ని గమనించి నేను ఇందాక హార్ష్గా మాట్లాడానా అని మనసులో అనుకుంటుంది. ఒకసారి విజయ్తో ఈవినింగ్ మాట్లాడాలి అనుకొని తను కూడా క్లాసెస్ వింటూ ఉంటుంది. క్లాసెస్ కంప్లీట్ అయ్యి అందరూ ఇంటికి వెళ్తుంటే చందన విజయ్ని 5 minutes వెయిట్ చేయమని చెప్తుంది. విజయ్ కూడా ఓకే అని బుక్స్ని చిన్నగా బ్యాగ్లో పట్టుకుంటూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోయాక చందన విజయ్ దగ్గరకు వచ్చి సారీ అని చెప్తుంది. విజయ్ ఎందుకు అని అడుగుతాడు. అదే మధ్యాహ్నం నీతో నేను హార్ష్గా బిహేవ్ చేశాను కదా అందుకు అంటుంది. విజయ్ ఏం మాట్లాడకుండా చుట్టూ చూసి ఎవరూ లేరు అని నిర్ధారించుకొని చందనాని దగ్గరికి లాక్కొని బుగ్గ మీద కిస్ చేస్తాడు. చందనకి కోపం వచ్చి విజయ్ని వదిలించుకొని అక్కడి నుంచి స్పీడ్గా తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి వర్క్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వెళ్ళి పడుకుంటుంది. విజయ్తో పెళ్లి గురించి మాట్లాడడం వల్ల ఏమో నైట్ నిద్రపోగానే తన కలలో విజయ్ చందన పెళ్లి గెటప్లో చందన ఎడమ చెయ్యి విజయ్ 2 చేతులతో ఉండటం కనిపిస్తుంది. చందన టక్కున లేచి కూర్చొని చుట్టూ చూస్తుంది. అది తన కళ అని చిన్నగా నవ్వుకొని వాటర్ తాగి మళ్ళీ పడుకొని నిద్రపోతుంది. మళ్ళీ నార్మల్గానే కాలేజ్కి వెళ్తుంది చందన. విజయ్ ముందుగానే కాలేజ్కి వచ్చి చందన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చందన కావాలని క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తుంది. విజయ్ చందనతో ఏం మాట్లాడలేక ఉస్సురుమంటూ వెళ్ళి కూర్చుంటాడు. లంచ్ బ్రేక్లో కూడా చందన విజయ్కి మాట్లాడడానికి అవకాశం ఇవ్వదు. నిజానికి చందనకి విజయ్ని చూడగానే రాత్రి కళ గుర్తుకొస్తుంది. తనని చూసి చిన్నగా నవ్వుకొని విజయ్ చూసినప్పుడు మాత్రం తన మీద కోపం ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. ఎక్కువసేపు తనని బాధ పెట్టడం మంచిది కాదని ఈవినింగ్ విజయ్ని ఉండమని సైగ చేయగానే చందన కూడా ఓకే అని ఉంటుంది. అందరూ వెళ్ళిపోయాక విజయ్ చందన దగ్గరికి వచ్చి 2 చేతులతో 2 చెవులు పట్టుకొని సారీ అని చెప్తాడు. విజయ్ అలా ముద్దుగా 2 చేతులతో 2 చెవులు పట్టుకొని సారీ చెప్తుంటే చందనకి విజయ్ ముద్దొస్తాడు. కానీ నిన్న తను విజయ్ ముద్దు పెట్టుకున్నందుకు కోప్పడి ఇప్పుడు తనే ముద్దు పెట్టుకుంటే విజయ్కి లోకు అయిపోతానేమో అని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటుంది. విజయ్కి కొంచెం దూరంగా నిలబడి ఇంతేనా ఇంకా ఏమైనా చెప్పాలా అని కొంచెం సీరియస్గా ఉన్నట్లుగా అడుగుతుంది. ప్లీజ్ పాప నువ్వు కోపంగా మాట్లాడకే, నాకేదోలా ఉంది అని అంటాడు. పాపనా? నేను నీకు పాపలా కనిపిస్తున్నానా? నీకు నేను ఎన్ని సంవత్సరాలు పాపలా కనబడుతున్నాను అని వెటకారంగా అడుగుతుంది. దానికి విజయ్ నేను నా కాబోయే భార్యని నా పాపలా చూసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. అదేంటి, ఎవరైనా తమకి వచ్చే భార్యల్ని తమ అమ్మలా చూసుకుంటాను అని చెప్తారు కదా అని అడుగుతుంది. అమ్మని అయితే ఇది చెయ్యలేదు అది చేయలేదు అని డిమాండ్ చేస్తాం, అది కూడా నా అనే హక్కుతోనే చేస్తాం. కానీ అమ్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ఇష్టాల్ని వదిలేసి తన కోరికల్ని అణిచివేసి మనం బాగుంటే చాలు మనం తింటే చాలు అనుకుంటుంది. అలా నా భార్య ఉండకూడదు అనుకుంటున్నాను. నాకు మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుందో అంతే ప్రేమించే అమ్మాయి కావాలి అనుకోవడం నా పిచ్చితనం. అమ్మ ప్రేమకి అమ్మాయి ప్రేమకి తేడా ఉంటుంది. నా భార్య ఏదైనా నా మీద హక్కుతో చెయ్యగలిగేదిలా ఉండాలి. తన ఇష్టాల్ని కోరికల్ని నాతో షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అలా మనకి పుట్టిన పాప ఆర్ బాబు అయితేనే చెయ్యగలుగుతారు. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమని చెప్తాడు. అందుకే నేను నిన్ను పాప అని పిలుస్తాను, నీకు ఇష్టం లేకుంటే పిలవను అని చెప్తాడు. విజయ్ మాట్లాడుతున్నంతసేపు కనురెప్ప వేయకుండా విజయ్ వైపు చూస్తూ ఉంటుంది చందన. సరే నువ్వు ఎలా అయినా పిలువు, కానీ అందరి ముందు నన్ను పేరు పెట్టి మాత్రం పిలవకు అని చెప్తుంది. విజయ్ కూడా ఓకే అని చెప్తాడు.
ఇంకో 1 వీక్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్పి చందన తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. విజయ్ చందన వెళ్ళే వరకు ఉండి చందన వెళ్ళిపోయాక 10 మినిట్స్ తర్వాత తను కూడా వెళ్ళిపోతాడు. విజయ్ చందనకి ముద్దు పెట్టినప్పుడు ఆ సమయంలో సూర్యకేదో వర్క్ ఉండి ముందుగా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ ఏదైనా చిన్న తప్పు చేసినా దాన్ని క్యాప్చర్ చేసి కాలేజ్లో వాళ్ళ పరువు తీయాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. విజయ్ చందనకి సైగ చేయడం సూర్య గమనించి ఇది తనకి యూజ్ అవుతుంది అని డోర్ వెనుక నిలబడి వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు. కానీ తనకి యూజ్ అయ్యే మ్యాటర్ అక్కడ లేకపోయేసరికి అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోతాడు. విజయ్ కూడా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తూ ఎస్, నేను బాగా చదివితే నాకు చందన దక్కుతుంది అని బుక్ తీసి చదువుతుంటాడు. చందన మాత్రం విజయ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తనని పాపలా ట్రీట్ చేస్తా అనడం అన్నీ గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. అలా 7 రోజులు గడుస్తాయి. వాళ్ళు మాట్లాడుకోవడం చాలా తక్కువ. ఇద్దరూ చదువు మీద శ్రద్ధ పెడతారు. ఇద్దరూ ఎగ్జామ్స్ బాగా రాస్తారు. రిజల్ట్స్ వస్తాయి. చందన కాలేజ్ ఫస్ట్, విజయ్ సెకండ్ వస్తారు. కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చందనని విజయ్ని పొగుడుతూ ఉంటారు. అందరూ హ్యాపీ, ఒక్క సూర్య తప్ప. చందనని విజయ్ని అందరూ పొగుడుతూ ఉంటే సూర్యకి చెప్పలేనంత కోపం వస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ తను కనిపించకపోతే అందరికీ డౌట్ వస్తుంది అనే ఫేక్ స్మైల్ని మొహానికి పులుముకొని అక్కడే కూర్చుని ఉంటాడు. నేను లోపల ఎంత రకిలిపోతున్నానో అంతకు మించి వీళ్ళు బాధపడతారు, బాధపడేలా చేస్తా అని అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్లే కదా ఇంత హ్యాపీగా ఉన్నారు. వీళ్ళని జీవితంలో కలుసుకోకుండా చూడాలి. అప్పుడు వీళ్ళు ఒకరిని ఒకరు రీచ్ అవ్వలేక మానసికంగా టార్చర్ అనుభవిస్తారు. ఎలా ఎలా వీళ్ళని వేరు చేయాలి అని ఆలోచిస్తూ పక్కన వాళ్ళు పిలిచేది కూడా గమనించుకోలేదు. విజయ్ వచ్చి సూర్య సూర్య అని తట్టి పిలవగానే ఈ లోకంలోకి వచ్చి చెప్పరా అని అడుగుతాడు. ఏంటి చెప్పేది? మీటింగ్ కంప్లీట్ అయ్యి అందరూ ఇంటికి వెళ్తున్నారు. నువ్వు ఏంట్రా అంటే ఈ లోకంలోనే లేవు, ఈ దరిదాపుల్లో కూడా ఎక్కడా నాకు కనబడట్లేదు అని అంటాడు. అలా ఏం లేదురా, రిజల్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను. నాకు కూడా ఇంకో 5 మార్క్స్ వచ్చి ఉంటే టాప్ 5లో నేను ఉండేవాడిని అని చెప్తాడు. సరేలే, గతం జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఫాస్ట్ని మళ్ళీ రిపీట్ చేయలేం కదా, లీవ్ ఇట్ అని చెప్తాడు. సూర్య కూడా ఓకే అని చెప్తాడు. సరే ఇంటికి వెళ్దాం పదరా అని విజయ్ అంటాడు. ఇద్దరూ కలిసి వెళ్తుంటారు. ఇద్దరూ నడుచుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. చందన ఇంటికి వెళ్ళేసరికి తన కోసం ట్విస్ట్ ఎదురు చూస్తూ ఉంటుంది. చందన ఇంటికి వెళ్ళగానే లక్ష్మీదేవి చందన చేతికి చీరెచ్చి కట్టుకొని రమ్మంటుంది. చందన కూడా దేనికో తెలియక ఓకే అని వెళ్ళి చీర కట్టుకొని వస్తుంది. తను చీర కట్టుకొని వచ్చేసరికి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసి ఉంటాడు వెంకట నరసయ్య. వాళ్ళని చూడగానే చందన ముందు ఫ్రీజ్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగానే చందనకి కంట్లో నీళ్లు జలజల కారిపోతూ ఉంటాయి. ఆ కన్నీళ్లు ఎవరికి కనిపించనివ్వకుండా తనలోనే దాచేసుకుంటుంది. లక్ష్మీదేవి చందన చేత అందరికీ కాఫీ ఇప్పిస్తుంది. మగ పెళ్లి తరపు వారు అమ్మాయిని చూసి నచ్చిందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక చందన వెంకట నరసయ్యని అడుగుతుంది, ఎవరిని అడిగి పెళ్లి చూపులు అరేంజ్ చేశావు అని. నేను అన్నీ నిన్ను అడిగి చెయ్యాలా అని నరసయ్య అంటాడు. ఇది నా పెళ్ళి, చేసుకునేది నేను, అనుభవించాల్సింది నేను. అలాంటప్పుడు నాతో ఒక్క మాట చెప్పడానికి ఏమి అని కోపంగా అడుగుతుంది. తర్వాత గొంతు తగ్గించుకొని కన్నీళ్లతో కూడిన స్వరంతో, నేను మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని ఎంతో ఆశగా వచ్చాను నాన్న, కానీ మీరే నాకు షాక్ ఇస్తారని నేను అస్సలు ఆలోచించలేదు అని చెప్తుంది చందన. అని చెప్పి రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకొని మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటుంది. నర్సయ్య కూడా ఏం మాట్లాడకుండా బయటికి వెళ్తారు. 2 రోజులైనా చందన బయటికి రాదు. అలాగే ఆ రూమ్లోనే విజయ్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. జీవితాంతం నీతోనే ఉండాలనుకున్నా, నా ప్రాణం పోయే వరకు నీతో కలిసి అడుగులు వేయాలనుకున్నా, నీ సంతోషాన్ని బాధని నీతో కలిసి పంచుకోవాలనుకున్నా, నువ్వు నీ భార్య నీతో ఎలా అయితే ఉండాలి అని కోరుకున్నానో ఆ విధంగా నీ చిటికెన వేలు పట్టుకొని నడవాలనుకున్నా అని ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. నరసయ్యకి చందన కాలేజ్ ఫస్ట్ వచ్చింది అని తెలుస్తుంది. పెళ్లి చూపుల రోజు చందన గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నా అని చెప్పడం గుర్తొచ్చి అదే ఇదై ఉంటుందని నరసయ్య అంచనా వేసుకుంటాడు. కానీ తన స్థాయికి మించి చదివించలేనని ఆ విషయం తెలిసినా ఏం మాట్లాడకుండా ఉంటాడు. 2 రోజుల తర్వాత చందన ఒక నిర్ణయానికి వచ్చి రూమ్ నుంచి బయటకు వస్తుంది. బయటికి రాగానే నర్సయ్యని నన్నెందుకు చదివించారు అన్న
అన్న వాళ్ళని చదివిస్తున్నారు కదా అని అడుగుతుంది. చదివించరు. నువ్వు ఒక్క ఇంటికి వెళ్ళిపోతావు. నువ్వు సంపాదించి మీ అత్తగారింటికి ఇస్తావు, కానీ మాకిస్తావా? అదే కొడుకుల్ని చదివిస్తే వాళ్ళు కూర్చొని సంపాదిస్తే మమ్మల్ని కూడా కూర్చోబెట్టి అన్నం పెడతారు. కూతుర్లని చదివిస్తే మీ అత్త మామగారులని కూర్చొని పెట్టి తిండి పెడతావు, మాకు కానీ పెడతావా అని చందన ఏ టోన్తో అయితే అడుగుతుందో నర్సయ్య కూడా అదే టోన్లో చెప్తాడు. నీకు పెళ్లి చేసి పంపడానికి బంగారం పెట్టి కట్నం ఇచ్చి నిన్ను చేసుకుంటున్నాడు కదా అని అల్లుడికి మళ్ళీ చైనో ఉంగరమో పెట్టి అడిగిన బండి కొని పెట్టి మళ్ళీ సారే అని పురుడులకి అని ఎంత డబ్బు ఖర్చు అవుతుంది తెలుసా అని చందనాని ఆల్మోస్ట్ బెదిరించినట్లుగా అడుగుతాడు. చందన కూడా ఏం తటపటాయించకుండా మరి అన్నీ తెలిసిన వాడివి మమ్మల్ని ఎందుకు కన్నావు అని ఆవేశంగా అడుగుతుంది. కన్నావు, కన్న తర్వాత ఆయన చెత్త కుప్పలా పడేసేదో లేకపోతే నోట్లో వడ్ల గింజలు వేసి అప్పుడే మా నోర్లు మూసేసి ఉంటే నీకింత ఖర్చు ఉండదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది. ఆ మాటలు వినగానే లక్ష్మీదేవి చందన చెంప మీద కొట్టి, అవునే, మీ నాన్నగారు తప్పు చేశారు. అబ్బాయిల్ని చదివిస్తున్నారు కదా, అమ్మాయిల్ని ఎందుకండి చదివించడం అని అడిగితే, నా పిల్లలు మరీ అంత లోకజ్ఞానం లేని వాళ్ళలాగా ఉండటం నాకు ఇష్టం లేదే అని మగపిల్లలతో పాటు మిమ్మల్ని కూడా బడికి పంపించడం మీ నాన్నగారు చేసిన మొదటి తప్పు. పిల్లలు తింటే చాలు అని మీకు 3 పూట్ల 5,000 నోట్లో పోవడానికి మీ నాన్న నేను ఒకే పూటే తింటూ వచ్చాం. ఇది మీ నాన్న చేసిన రెండో తప్పు. ఆడపిల్లలకి స్థాయికి మించి కట్నం బంగారం ఎందుకు పెట్టడం? మగపిల్లలకి మనం ఏం మిగులుస్తున్నామని నేను అడిగితే, నేను నా బంగారు తల్లుల్ని కళ్ళల్లో పెట్టుకొని పెంచానే, అత్తవారింటికి వెళ్ళాక వాళ్ళు నా కూతుర్లని వేలెత్తి చూపించకూడదే అని మిమ్మల్ని చూసి మురిసిపోయేవాడు. అందుకైనా నువ్వు మీ నాన్నని ఏమైనా అనొచ్చు అని చెప్పి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. చందన ఏం మాట్లాడలేక నర్సయ్య దగ్గరికి వెళ్ళి నుదుటిన ముద్దు పెట్టి, సారీ నాన్న, నన్ను క్షమించు, మీరు మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారని తెలియక నేను అలా మాట్లాడాను అని నర్సయ్య 2 చేతులు తీసుకొని తన చెంపలకేసి కొట్టుకుంటుంది. నర్సయ్య కింద కూర్చొని, లేదు నాన్న, నువ్వేడవకు, నేనేం బాధపడలేదని చందనకే నచ్చ చెప్తాడు. కానీ చందన మాకు నోట్లో వడ్ల గింజలు వేసి చంపేయాల్సింది అనగానే నర్సయ్యకి తనప్పటికీ అప్పుడే చనిపోయి ఉంటే బాగుండు అని మనసులో అనుకుంటాడు. కానీ కూతురు ఏడుస్తూ దగ్గరికి రాగానే మొహం అంతా ముద్దులు పెట్టి, లేదు నాన్న, నువ్వేడవకురా, నువ్వేడిస్తే నాకు గుండెల్లో గుణపం దింపినట్లుగా ఉంది అని చెప్తాడు. చందన కూడా కళ్ళు తుడుచుకొని వాళ్ళ నాన్న ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది. ఇదే మంచి సమయం అనుకొని, అరిచాయో లేకపోతే ఇక నేను ఆకలికి ఉండలేను మహాప్రభో అని అరిచామో తెలియదు, కానీ కడుపులో పేగులు అరవడం స్టార్ట్ చేశాయి. ఆ సౌండ్ విని నర్సయ్య అన్నం పెట్టనా అని చందన భుజం మీద తడుతూ అడుగుతూ ఉంటాడు. చందనకి ముందు నవ్వొస్తుంది, వాళ్ళ నాన్నకి ఆ సౌండ్ వినిపించి తనని అడుగుతున్నాడు అని. చందనకి వాళ్ళ నాన్న మీద కోపం పోగానే ఆకలి వేస్తుంది. చందన నవ్వగానే నర్సయ్య కూడా నవ్వుతూ, లక్ష్మి, పాపకి అన్నం పెట్టుకరా అని చెప్తాడు. లక్ష్మీదేవి చందనకి నర్సయ్యకి ఇద్దరికి అన్నం పెట్టుకొని వచ్చి, మీ నాన్న నువ్వు తినలేదని తను కూడా తినలేదు అని చెప్తుంది. చందన టక్కున పైకి లేచి కూర్చొని, అవునా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఎందుకా అనుకుంటున్నాను అని నర్సయ్య వైపు చూస్తూ అంటుంది. అంటే మీ నాన్న ఆకలి కూడా నీకే వేస్తుందా? మరి నాకిన్ని రోజు తెలియదే అని అంటూ లక్ష్మీదేవి గడ్డం మీద చూపుడు వేలు పెట్టి తడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అలా ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ చెప్పడం చూసి నర్సయ్య చందన ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పెద్దగా నవ్వుతారు. అప్పటి వరకు ఏడుపులతో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కలకలలాడుతుంది. భోజనం చేస్తూ చందన నర్సయ్యని, నా పెళ్ళికి బంగారం డబ్బు ఇవ్వద్దు నాన్న, నా పెళ్ళికి అయ్యే ఖర్చు తగ్గించి నా చదువుకి పెట్టండి నాన్న అని ముద్దుగా అడుగుతుంది. నర్సయ్య కూడా ఓకే అంటాడు. మళ్ళీ నువ్వు దేనికి ఏడవకరా, నీకేమైనా కావాలంటే ధైర్యంగా అడుగు, లేకుంటే చెప్పు. నా ఆలోచన తప్పు కానప్పుడు, నువ్వు చేసే పని చెడ్డది కానప్పుడు, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికి చెడు జరగనప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన పని అస్సలే లేదు అని చెప్తాడు. నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడుగుతాడు. అర్థమైంది అన్నట్లుగా చందన తలూపుతుంది. ఇద్దరు భోజనం కంప్లీట్ చేశారు. నర్సయ్య చందనాని యూనివర్సిటీలో జాయిన్ చేస్తాడు. అప్పట్లో ఇప్పటిలాగా డిగ్రీకి కాలేజీలు ఎక్కువ లేవు. ఇంటర్ కూడా ఉన్నత విద్యగా పరిగణించి తక్కువగా కాలేజీలు ఉండేవి. డిగ్రీకి మాత్రం జిల్లాకి ఒకటిగా పెట్టారు. ఇంటర్వి మాత్రం మండలాల మాదిరిగా అప్పటి ప్రభుత్వం పెట్టింది. డిగ్రీకి కూడా అమ్మాయిలు అబ్బాయిలు సపరేట్గా హాస్టళ్లలో ఉండి చదువుకోవాలి.
సో అక్కడ చందన విజయ్ లవర్స్ అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. తెలిసిన వారు కూడా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారో లేదో చూడాలి. చందన ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళి విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చందన ఎవరి కోసం అయితే పడికాపులు కాస్తూ ఉందో తన ప్రయత్నం ఫలించి విజయ్ వస్తూ ఉంటాడు. విజయ్ని చూడగానే తన ఫేస్ 100 లైట్స్ వెలిగినట్టుగా వెలిగిపోతుంది. కానీ విజయ్ మాత్రం చందనాని ఆట పట్టించడానికి తనెవరో తెలియనట్లు చూసి కూడా చూడనట్లు చందనాని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. చందన కొంచెం సేపు కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు వచ్చింది విజయేనా అని కొంచెం సేపు ఆలోచిస్తుంది. విజయ్ మళ్ళీ ఒకసారి తలుకుమని కనిపించి మాయమవుతాడు. ఇలా కాదని చందన విజయ్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఒక చోటుకి వెళ్ళగానే తనని ఎవరో చేయి పట్టుకొని లాగినట్లు అనిపించి తను అరవబోయేలోపు తన పెదవుల మీద చేయి వేసి, అరవకు పాప, నేనే అంటాడు విజయ్. ఇందాక నేనెవరో తెలియనట్లు ఉన్నావు అని అడుగుతాడు. ఊరికే పాప, నువ్వెలా రియాక్ట్ అవుతావు అని అలా చేశాను అని చెప్తూనే చందన చెంప మీద చేయి వేసి నుదుటిన ముద్దు పెడతాడు. చందన ముద్దుని ఫీల్ అవుతూనే ప్లీజ్ విజయ్, ఇలాంటివి చెయ్యొద్దు అంటుంది. చందన ముద్దుని ఫీల్ అవుతుంది అని తెలిసిన విజయ్ చందనాని వదిలి, నువ్వు నాకు ఇన్ని రోజులు కనిపించినందుకు నీకు శిక్ష అని చెప్తాడు. నువ్వెంత స్వీట్ శిక్షలు వేస్తే నేను ఏదో ఒక రోజు అస్సలు కనబడకుండా వెళ్తాను అని అంటుంది. ఆ మాటకి విజయ్కి కోపం వచ్చి ప్లీజ్ పాప, నువ్వు నా ముందు ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడకు అని చెప్తాడు. సరేలే పద క్లాస్కి వెళ్దాం అని అంటుంది. ఏంటి పాప, నువ్వెప్పుడు క్లాస్ క్లాస్ అంటూ ఉంటావు. ఈరోజు ఫస్ట్ డే కదా, ఇంట్రొడక్షన్ మాత్రం ఉంటుంది, క్లాస్లు ఏం జరగవు, అలా బయటకు వెళ్దాం పాప అని అడుగుతాడు. బయటికి లేదు గేటికి లేదు, నువ్వు బాగా చదివి జాబ్ తెచ్చుకో విజయ్, అప్పుడు మనం మ్యారేజ్ చేసుకొని ఎక్కడికి తిరిగినా ఎవరు అడగరు అని చెప్తుంది. హో మై లిటిల్ బేబీ, ఎప్పుడు చదువు చదువు అంటే చదవడానికి కూడా ఎనర్జీ అవసరం పాప, అర్థం చేసుకో అని కొంటెగా చూస్తూ అంటాడు. ఓ మై గాడ్ విజయ్, నువ్వైనా ఇలా మాట్లాడేది అని అడుగుతుంది. విజయ్ చందనకి నుదుటిన ముద్దు పెట్టగానే ఆ ముద్దును ఫీల్ అవుతూనే ఒక అడుగు వెనక్కి వేస్తుంది. ఇప్పుడు విజయ్ చందన చేయి పట్టుకొని తిప్పగానే చందన విజయ్ ముందుకు వస్తుంది. విజయ్ చందన చెంప మీద వేలితో మెల్లగా తాగుతూ రిజల్ట్స్ వచ్చిన రోజు కనిపించావు, తర్వాత ఏమైపోయావు పాప అని అడుగుతాడు. విజయ్ అలా చందన చెంప మీద వేలితో నిమురుతుంటే చందనకి తన హార్ట్ బీట్ తనకి స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. చందనకి ఏం చెప్పాలో తెలియక మాట తడబడుతూ ఉంటుంది. నువ్వు నాకు కనిపించకపోయేసరికి నా గుండెల్లో నీ స్థానం ఏంటో నాకు బాగా అర్థమైంది. నువ్వు కనిపించకపోతే ఈ హార్ట్ ఉందే అని గుండె మీద చేయి పెట్టి చూపిస్తూ చాలా చిన్నగా నెమ్మదిగా కొట్టుకుంటుంది పాప అని చెప్తూ చందనాన్ని కిస్ చేయబోతాడు. కానీ మళ్ళీ చందన తనని తప్పుగా అనుకుంటుందేమో అని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. నేను నా హార్ట్ని అడిగాను పాప, ఎందుకంత చిన్నగా నెమ్మదిగా కొట్టుకుంటున్నావు, నాకేమైనా జరిగితే చందనకి దిక్కెవరు అని. అదేం చెప్పిందో తెలుసా, అసలు నీ హార్ట్ ఎక్కడుంది అని, ఇక్కడెక్కడుందని, నీ హార్ట్ ఎప్పుడో చందన హార్ట్లో కలిసిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్షణం ఆగిపోయినా నువ్వు బ్రతికే ఉంటావు అని చెప్పింది అని చెప్తాడు. విజయ్కి తన హార్ట్ తనతో మాట్లాడిన మాటలు చెప్తూ ఉంటే చందనకెందుకో తన గుండె బరువెక్కినట్టు అనిపిస్తుంది. వెంటనే విజయ్ని తన గుండెలకి ఆనించుకొని, విను విజయ్, మన గుండె ఏం చెప్తుందో అని అంటుంది. విజయ్ కూడా చందన గుండె మీద చెవి పెట్టి వింటూ ఉంటాడు. విజయ్కి వీ హ్యావ్ ఎ సింగిల్ సోల్ అని వినిపిస్తుంది అని చెప్తాడు. చందన అయితే ఆ ఫీల్ నుంచి బయటకు వచ్చి, అచ్చా మేరా బచ్చా, నీకు అలా వినబడుతుందా, మరి నాకేంటి లవ్ డబ్ అని వినిపిస్తుంది అని చెప్తుంది. విజయ్ ఒక్కసారిగా నవ్వుతాడు. విజయ్ నవ్వుతుంటే చంద్రుడికే వెన్నెల అద్దినట్లుగా ఉంది అని మనసులో అనుకుంటూ తనకి తెలియకుండానే విజయ్ ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని ముద్దుగా చూస్తుంది. విజయ్ చందన ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు. చందన ఎంతసేపు అయినా చూస్తూ ఉండేసరికి విజయ్ చందన బుగ్గలాగి, ఏమైంది పాప అలా చూస్తున్నావు అని అడుగుతాడు. విజయ్ ఆ మాట అడగగానే చందన, నీ నవ్వులో ఏదో మాయ ఉంది విజయ్ అని చెప్తుంది. నిజానికి చందనకి విజయ్ అంత దగ్గరగా ఉండి నవ్వుతూ ఉంటే ఏదో మాయని వెదజల్లినట్టుగా ఉంటుంది. విజయ్ అలా నవ్వుతూ ఉంటే చందనకి విజయ్ని అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ ఆ విషయం విజయ్కి చెప్తే తనని సెల్ఫ్ కంట్రోల్ లెస్ ఫెలో అనుకుంటాడు అని ఏం చెప్పకుండా నీ నవ్వులో ఏదో మాయ ఉంది అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. చందన తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎక్కడ విజయ్కి ముద్దు పెడతానేమో అని భయంతో విజయ్ నుంచి కొంచెం దూరం జరిగి బయటికి వెళ్దామా అని అడుగుతుంది. విజయ్ కూడా సరే అంటాడు.
ముందు చందనాని పంపించి తను వెళ్ళిన 10 మినిట్స్ తర్వాత విజయ్ కూడా ఎవరికి డౌట్ రాకుండా బయటకు వెళ్ళిపోతాడు. చందన డైరెక్ట్గా వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటుంది. అందరినీ పరిచయం చేసుకుంటూ తనని అందరికీ పరిచయం చేసుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అబ్బాయి వైపు అక్కడున్న అమ్మాయిలందరూ కళ్ళతోనే తినేసేటట్టు చూస్తూ ఉండటం చందన గమనిస్తుంది. ఏంటి వీళ్ళు ఇంతగా కళ్ళు అర్పకుండా చూస్తున్నారు అని తను కూడా చూస్తుంది. రోజ్ కలర్లో ఉన్న పెదవులు గట్టిగా పట్టుకుంటే ఎర్రగా అయిపోయే చర్మం, చూడు చక్కని ముక్కు, షర్ట్కి ఒక గుండి తీయడం వల్ల కనిపిస్తున్న విశాలమైన ఛాతీ చూస్తుంటే హీరోకి ఏం తక్కువ లేడు అనిపిస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడాలి అన్న ఆతృతలో తను డయస్కి ఎడ్జిలో ఉండేది చూసుకోలేదు. కొంచెంలో కింద పడిపోతుంది అనుకునేలోపు ఆ అబ్బాయి వచ్చి చందనాన్ని పట్టుకొని అలాగే తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. చందనకి ఇబ్బందిగా అనిపించి ప్లీజ్ మిస్టర్, నన్ను పైకి లేపి మీరు చక్కగా నిలబడండి అని చెప్తుంది. ఆ అబ్బాయి మాత్రం మాట్లాడుతున్న చందన లిప్స్ వైపు చూస్తూ అసలు తను ఏం చెప్తుందో పట్టించుకోలేదు. చందన అబ్బాయి కళ్ళ ముందు చేతులాడిస్తూ హలో మిస్టర్ అని పిలుస్తుంది. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చి రే రోహన్, ఆ అమ్మాయి పిలుస్తుంది చూడు అని చందనకి కనిపించకుండా వెనక గిచ్చుతాడు. అప్పుడు గట్టిగా అరవబోయి హాహా చెప్పండి అని చిన్నగా అడుగుతాడు. థ్యాంక్స్ ఫర్ హోల్డింగ్ అని చెప్తుంది. రోహన్ మాత్రం కనురెప్ప వేయకుండా తన వైపే చూస్తూ ఉంటాడు. రోహన్ ఫ్రెండ్ రోషాంత్ మళ్ళీకిచ్చి వెల్కమ్ అనో నో మెన్షన్ అనో చెప్పు అని రోహన్కి చెవిలో చిన్నగా చెప్తాడు. రోహన్ కూడా వెల్కమ్ నో మెన్షన్ అని రెండూ చెప్పి చందన వైపు చూస్తుంటాడు. రోషాంత్ రోహన్ని వెనక వైపు తోసుకుంటూ వెళ్ళి బెంచ్ మీద కూర్చోబెడతాడు. చందన కూడా విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రోషాంత్ రోహన్ని ఏంటి ఆ అమ్మాయి అంత బాగా నచ్చిందా అని అడుగుతాడు. ఏంట్రా నీ కళ్ళు కాకులేమన్నా ఎత్తుకెళ్ళాయా? అమ్మాయి ఏంట్రా? అమ్మాయి ఏంజెల్, తను నా ఏంజెల్ రా అని చందనాని తను పట్టుకున్నప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయి నువ్వు అనుకునే టైప్ కాదు, తను చదువుల తల్లి, అంతేకాకుండా వాళ్ళు మిడిల్ క్లాస్ రా అని చెప్తాడు. మనం చూస్తే బాగా బలిసిన పార్టీ కాబట్టి మనల్ని లోపలికైనా రానిచ్చారు అని చెప్తాడు రోషాంత్. సో నువ్వు మన లెవెల్కి తగ్గ ఫిగర్ని లైన్లో పెట్టి నీ సంతోషాలని అనుభవించి వదిలే అని అంటాడు. లేదురా, నేను క్లాస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు తను నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నప్పుడు కిటికీలో నుంచి గాలి వచ్చినప్పుడు తన హెయిర్ గాలికి ఎగురుతూ ఉంటే వాటిని నా ఏంజిల్ గట్టిగా పట్టుకుంటే ఎక్కడ వాటికి దెబ్బ తగులుతుందో అని చిన్నగా చెవి వెనక్కి పెట్టుకుంటుంటే అబ్బా అసలు దేవుడు నా కోసమే నా ఏంజిల్ని పుట్టించినట్టున్నాడు అని చెప్పి తెగ మెలికలు తిరుగుతూ ఉంటాడు రోహన్. ఎంత సిగ్గు, నువ్వెప్పుడు ఇలా సిగ్గుపడకరా, నువ్వు సిగ్గుపడేది సిగ్గుకి కానీ ప్రాణం ఉండి చూస్తే అది సిగ్గుతో ఎక్కడైనా బావిలో పడి చచ్చిపోతుందిరా. ప్లీజ్ రా, నువ్వు ఇంకా ఎప్పుడు సిగ్గుపడకు, ఓకేనా అని రోషాంత్ రోహన్ని అంటాడు. సో మన హీరోయిన్ లైఫ్లో 2 హీరోస్ ఉన్నారు. సో మరి ఈ కథ ఎట్లా మలుపు తిరుగుతుందో, ఎలా ఉండబోతుందో అనేది మనం ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.